అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీం కోర్టు సీరియస్. ₹3,000,000 మాయం. న్యూఢిల్లీ సుప్రీం కోర్టు డిజిటల్ అరెస్ట్ మోసాలపై తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఈ మోసాలకు బలైన బాధితుల నుంచి ₹3,000,000 కొల్లగొట్టబడ్డాయని, ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే నేరగాళ్లు మరింత పెచ్చుమీరిపోతారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ సమస్య పెద్ద సవాలుగా మారిందని, సాంకేతిక, ఆర్థిక విభాగాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని హెచ్చరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వివరాలు అందించారు. బాధితులు ఎక్కువగా వయోధికులేనని, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ డివిజన్ ద్వారా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇలాంటి మోసాలపై సీబీఐకి దర్యాప్తు అప్పగించాలని కోర్టు ఆలోచిస్తోంది. సీబీఐకి అవసరమైన సాంకేతిక, సిబ్బంది వనరులు ఉన్నాయా అని కూడా ఆరా తీసింది. మెహతా సమాధానం ఇస్తూ సీబీఐ ఇప్పటికే ఇలాంటి కేసులపై దర్యాప్తు చేస్తోందని, సైబర్ క్రైమ్ డివిజన్ నుంచి సాంకేతిక సాయం అందుతోందని వివరించారు. ఈ మోసాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ బాధితులను భయపెట్టి డబ్బు బదిలీ చేయించుకుంటున్నారు. ఇప్పటికే వేలాది కేసులు నమోదయ్యాయి. ₹3,000,000 పైగా నష్టం జరిగింది. కోర్టు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐని పరిగణిస్తోంది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సీబీఐ, ఈడీ, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. మనీ లాండరింగ్, అక్రమ కార్యకలాపాలు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్లైన్ 14567 ఉపయోగించండి.